నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఓపికతో ప్రార్థించాలి, సహనముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, సహనముతో దేవుని మనం అడగాలి. 2వ వచనంలో ఏమని రాయబడిందనగా, నా ఆపద కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనల్లకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం అడగాల్సింది, కొన్నిసార్లు ఏదైతే మనకు అవసరంగా ఉందో అది మనకు దొరకనప్పుడు మన ఆత్మ కృంగిపోద్ది, మన యొక్క శరీరము బలహీనపరచబడుతుంది, మన హృదయము బలహీనపరచబడుతుంది. కానీ ఇప్పుడు అమ్మగారు చెప్పింది కదా, ఊసు దేశమందు యోబు అను ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆ ప్రాంతంలో అతని వంటి వాడు లేడు. ఎందుకంటే బైబిల్లో అతని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటనగా నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. గనుక దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈ రోజుల్లో మనం కూడా అడుగుతున్నాం కానీ దేవుడు వలన పొందలేకపోతున్నాం. కారణం ఏంటనగా ఆయనకి ఇష్టముగా మన హృదయం లేదేమో, ఆయనకి ఇష్టముగా నీ హృదయం లేదేమో. అందుకే బైబిల్లో రాయబడిన మాట, నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి దేవుడు. నీ ప్రార్థన వినడు, నీ మనం ఆలకించడు. కానీ ఎప్పుడు ఆలకిస్తాడు అనగా మన హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలి, మన మనస్సు దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు నువ్వు అడుగు వాటి కంటే కూడా దేవుడు అత్యధికంగా నీ కుటుంబంలో దయచేయును గాక. హల్లెలూయా. ఎవరు అడిగారు బైబిల్లో అంటే యోసేపు దేవుడిని అడిగాడు, అయ్యా గోతిలో నుండి మొరపెట్టాడు, తండ్రి నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. అన్నలు విడిచిపెట్టారు, తండ్రి దగ్గరలో లేడు, తల్లి ఎక్కడో దూరంగా ఉంది, నానేవారు లేరు. గోతిలో నుండి ప్రార్థించినప్పుడు పరలోకం నుండి దేవుడు గోతిలో నుండి ప్రార్థన విన్నాడంట. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటాడా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నేను గదవాడిని కదా, నాకు ఏమి లేని వాడిని కదా, దేవుడు అంటే నాకు తెలియదు కదా, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు కదా, విజ్ఞాపన ఏ విధంగా చేయాలో నాకు తెలియదు కదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే నిశ్చయముగా మనలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దీనత్వం కలిగి ప్రార్థించాలి, విధేయత కలిగి ప్రార్థించాలి, తను తగ్గింపు కలిగి ప్రార్థించాలి. వినయ మనసుతో ప్రార్థించినప్పుడు నువ్వు అడిగిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. యోసేపు ప్రార్థించాడు, గోతులో మోకరించాడు, అయ్యా నాకు ఎవరు లేరు ప్రభా, నానెవరెవరు లేరు ప్రభా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇదిగో ఐగుప్తుకు అమ్మబడ్డాడంట, రాజుగా అమ్మబడ్డాడా, గొప్పవాడిగా అమ్మబడ్డాడా, బానిసగా అమ్మబడ్డాడు. ఒక బానిసగా అమ్మబడ్డాడు, కొనుక్కోబడ్డాడు, తీసుకొని వెళ్ళిపోయారు. కొనుక్కున్నవాడు ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ ఫోన్ మనం కొన్నాం అనుకోండి, దీన్ని ఏమైనా మనం దీన్ని వాడవచ్చు, పెట్టచ్చు. ఒకవేళ బాగా కోపం వచ్చింది అనుకో, దీన్ని ఎత్తేయచ్చా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది కోపం వచ్చిందనుకో, ముందు వారి కోపాన్ని ఫోన్ మీదనే చూపిస్తారు. ఆడు మనుషుల కోపం వచ్చిందనుకో గరిటెల మీద చూపిస్తారు, గిన్నెల మీద చూపిస్తారు. రకరకాలైన కోపాలు ఉంటాయి. కొంతమంది కోపం వచ్చిందనుకో తలకాయ బాదుకుంటారు, గోడకేసి, గోడ పగిలిపోయేలాగా, తల పగిలిపోయేలాగా. కొత్తపాలెం గ్రామంలో మనకు మందిరం ఉంది. ఆ సమీపాన్ని రైల్వే ట్రాక్ ఉంటుంది. మందిరానికి వచ్చేప్పుడు అప్పుడప్పుడు అంటారంట, నువ్వు కానీ నా మాట వినలేదనుకో ఇదిగో ట్రాక్ ఎక్కుతా. ఏమి ఎక్కుతాడంట? ట్రాక్ ఎక్కుతా. అంటే ట్రైన్ ఎక్కుతాడని కాదు, ట్రాక్ ఎక్కితే ఏమవుతుంది,